హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మ వంట. ఈరోజు అమ్మ వంటలో క్విక్ గా అండ్ సింపుల్ గా చేయగలిగే రెసిపీ ఎగ్ పులావ్. లంచ్ బాక్స్ లోకైనా లేదంటే డిన్నర్ కైనా సింపుల్ గా చేసుకునే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ పులావ్ కి గ్రేవీ లేకున్నా సర్వ్ చేసుకోవచ్చు, రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ ని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాస్ రైస్ ని యాడ్ చేసి వాటర్ ని యాడ్ చేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ ని యాడ్ చేసి 20 నుండి 30 నిమిషాల వరకు ఈ రైస్ ని నానబెట్టుకోవాలి. ఈలోపు వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి మనకి సరిపడా ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్ ని తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే రైస్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకొని అలాగే ఎగ్స్ ని కూడా పెంచుకోవచ్చు. బౌల్లో ఎగ్స్ అండ్ అలాగే వాటర్ ని యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి ఒక ప్లేట్ లో వేసి పెట్టుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 2 స్మాల్ సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసి స్మూత్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఎగ్స్ కి ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్ పులావ్ చేయడానికి ఒక కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా మిడిల్లోకి పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ ని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వాటర్ ని యాడ్ చేసి తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ ని కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకి దించేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు పక్కనుంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, కుక్కర్లో ఎగ్ పులావ్ రెడీ. చాలా ఈజీగా తక్కువ టైంలో ఈ రెసిపీని చేసేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.